రాజు అంధుల పాఠశాల నుంచి 10వ తరగతి విద్యార్థిని ఐశ్వర్య కొన్ని పద్యాలను వినిపిస్తుందట, విందాం. ఎంతయి రుద్దులై తమకు నీ ఒక రెండవ తెప్పగాగా నత్యంతము దమ్మునన్ బ్రతుకు తల్లిని తండ్రిని నుజ్జగించి నిశ్చింతుడవై సదా జైనశీలత వారి అనుజ్ఞ లేక ఏకాంతమయమయిన్ వెడలి తక్కట నీవు గరంబు క్రూరతన్ అనుపమెట్టు వారులకు నందరు ధర్మపథంబు దాత్రిలో విన్వరు వేవరన్నకుడు విస్తృత ధర్మ పరాయణుండు గలుగునో కలుగండో సందేయము గోరి సనాతన ధర్మమూడి ఎవ్వనికి నీకు బోలే బుధవస్నల ఇట్లు చరింపవచ్చునే. పలుచని నీచ మానవుడు పాతిదలంపక నిష్ఠురోక్తులం బలుగుచునుండుగాని మతి భాసురుడైన గుణప్రపూర్ణ డప్పలుకుల బల్కబోవడు నిబద్దిగా నెట్లన వెల్తికుండా దాదలుకొచ్చినుండు గాని మరి దొలుకునే నిండుగా తంబు భాస్కరా. లేవోగా నల గంధమూల ఫలముల్ లేవో గుహల్తోయముల్ లేవో ఏరుల బల్ల వాస్తరణముల్ లేవో సదాయాత్మలో లేవో నీవు విరక్తులు మనుప జాలింబుండి భూపాలురన్ సేవలు చెయ్యగబోడురేలకు జనుల్ శ్రీకాళహస్తీశ్వర. భూమిలోన బుట్టు భూసారు మెల్లను తనువులోన బుట్టు తత్వమెల్లో శ్రమములోన బుట్టు సర్వంబుటానిను విశ్వదాభిరామ వినరవేమా. నీటి ప్రౌఢని విహారులైన నిపుణుల్ నిందింపని మెచ్చని ఖ్యాతిం జండిన సంపదల్ నిల్వని గాఢాంబుక సాగని గాతాంబప్పుడ పొందని నియతమై గాని యుగాంటుమునన్ నీటి శ్లాఘ్య పదంబు తప్పరు కదా నిత్యము ధీరోటముల్. తెలివియోకింతలేని ఎడతు పుత్రుడునై కరిభంగి సర్వమున్ తెలిసిటి నంచు గర్వితమటిన్ విహరించితే దొల్లి ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి నించుగ బొడశాలినే తెలియని వాడని మెలగితిం గతమయ్యే నితాంత గర్వమున్. భావమెత్తులుండే బలుగుతుడయ్యుండు పలుకులెత్తి వైన బనునట్లు పనుననుసరించి ఫలములు చేకురా పాప భయ